హలో ఆల్, వెల్కమ్ టు మనీరా సోలార్ ఎనర్జీ. నేను మీ రాఘవేందర్ రెడ్డి అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇరాన్ వార్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఎనర్జీ సెక్టర్ అండి. సో ఇరాన్, యూఎస్ అండ్ ఇజ్రాయెల్ వార్ అయితే కంటిన్యూ అవుతుంది. వార్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటే ఏ సెక్టార్ ఇంపాక్ట్ అవుతుందనేది ఈ వీడియో చివరి వరకు చూడండి. అండ్ మీకు ఎనర్జీ సెక్టార్ గురించి, పవర్ సెక్టార్ గురించి, సోలార్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన ఛానల్లో దొరుకుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి, అండ్ ప్లీజ్ షేర్. టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈరోజు మనం ఇరాన్ వార్ వల్ల సో ఈ గ్యాస్ ఇంపోర్ట్స్ అండ్ ఫ్యూయల్ ఇంపోర్ట్స్ అనేది ఇంపాక్ట్ అవ్వచ్చు అనేది ఒక స్పెక్యులేషన్ ఉందండి. సో ఇప్పటికైతే ఇంపోర్ట్స్ అనేవి ఏమి ఆగలేదు. ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ డిస్కసింగ్ విత్ ఇరాన్, అండ్ ఇండియాకి కావాల్సిన ఇంపోర్ట్స్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి ఎటువంటి అభ్యంతరం అయితే తెలపలేదు సో ఫార్. బట్ మూవింగ్ ఫార్వర్డ్ ఈ వార్ అనేది ఇలానే కంటిన్యూ అయ్యిందనుకోండి, అండ్ కంటిన్యూ అవుతే మాత్రం డెఫినెట్గా ఫ్యూయల్ పైన అండ్ గ్యాస్ పైన ఇంపాక్ట్ అనేది పడుతుందండి. సో అవైలబిలిటీ అనేది తక్కువ అవుతుంది. అవైలబిలిటీ తక్కువైనప్పుడు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు రేట్ హైక్ ఒకటి అవుతుంది, ఆర్ ఆల్టర్నేటివ్ సెక్టార్ పైన చూడడం జరుగుతుందండి. సో ఫ్యూయల్ అండ్ గ్యాస్ పైన డిమాండ్కి సప్లైకి మ్యాచ్ కాలేనప్పుడు రేట్ హైక్ అండ్ ఆల్టర్నేటివ్స్ చూసుకుంటారు. సో ఎవరైతే ఆల్టర్నేట్ చూస్తారో అప్పుడు ఖచ్చితంగా పవర్ సెక్టార్ అనేది కీ రోల్ ప్లే చేస్తుందండి. సో పవర్ సెక్టార్లో కూడా ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఆల్రెడీ మనం సమ్మర్ సీజన్లోకి వచ్చేసాము, అండ్ ఆల్ ఏసీస్ విల్ టర్న్ ఆన్, అండ్ ఆల్ కూలర్స్, ఫ్యాన్స్ విల్ రన్ లాంగ్ రన్ అండి. సో ఎగ్జిస్టింగ్ హీట్ని డిమినిష్ చేయడానికే మనం ఏసీస్ ఇవన్నీ వాడుతున్నాం. సో దానికి కావాల్సిన పవరే గవర్నమెంట్ అక్కడక్కడ పవర్ కట్స్ చేసి అర్బన్ ఏరియాస్కి ఇవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ ఒకవేళ ఈ గ్యాస్ అండ్ ఫ్యూయల్ అవైలబిలిటీ అనేది తక్కువ అయితే అప్పుడు పవర్ సెక్టార్ లైక్ ఇండక్షన్ స్టవ్స్ అండ్ ఈవీ వెహికల్స్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సో ఎవరికైతే టూ వెహికల్స్ ఉంటే, ఒకటి ఫ్యూయల్ వెహికల్, ఒకటి ఈవీ వెహికల్ ఉందంటే వాళ్ళు కంప్లీట్గా ఈవీ వెహికల్ వాడటం స్టార్ట్ చేస్తారు. అండ్ రెస్టారెంట్స్, హోటల్స్ ఇవైతే మెల్లగా ఇండక్షన్ స్టవ్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. కమర్షియల్గా సిలిండర్ స్టాప్ చేశారు. కమర్షియల్ అవైలబిలిటీ ఆఫ్ సిలిండర్స్ అనేది స్టాప్ చేశారు. వాళ్ళు కూడా ఇండక్షన్ స్టవ్స్ పైకి మూవ్ అవుతున్నారు. సో సమ్మర్ కూడా వస్తుంది. సో పవర్ అనేది చాలా రిక్వైర్మెంట్ అవుతుంది అప్పుడు. సో అలాంటి స్టేజ్లో పవర్ ఒక డిస్కమ్ నుంచి వేరొక డిస్కమ్ నుంచి పవర్ కొనాల్సి ఉంటుంది. హై డిమాండ్ ఉన్నప్పుడు పవర్ కొంటే దానికి వచ్చే రేట్ ఆఫ్ యూనిట్ అనేది చాలా హై ఉంటుంది. సో ఈ రేట్ ఆఫ్ హై యూనిట్ ఛార్జెస్ని గవర్నమెంట్స్ కానీ డిస్కమ్స్ కానీ ఎండ్ యూజర్ పైనే వేస్తాయండి. దట్ ఈస్ కాల్డ్ పీపుల్ ఆర్ కస్టమర్స్. సో ఈ పవర్ సెక్టార్ పైన ఇంపాక్ట్ పడ్డప్పుడు దానివల్ల రేట్ హైక్ని కస్టమర్స్ పైన వేస్తారు. సో మేబీ ఇండియన్ గవర్నమెంట్ ఇదే క్రైసిస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎన్ని రోజులు అని చెప్పి మనము ఈ ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అవుతాము. ఈ ఇంపోర్ట్స్ని కట్ డౌన్ చేయడానికి పవర్ సెక్టార్ని స్ట్రెంగ్తన్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుందండి. సో పవర్ సెక్టార్ని స్ట్రెంగ్తన్ చేయడానికి సోలార్ ఎనర్జీని గేమ్లోకి తీసుకొచ్చిందండి. సోలార్ సెక్టార్ని. సో సోలార్ సెక్టార్ని గేమ్లోకి తీసుకొచ్చి విత్ మంచి ఇన్సెంటివ్స్ అండ్ సబ్సిడీస్ ఇచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని గవర్నమెంట్ ప్లాన్ అండి. సో అదేవిధంగా సబ్సిడీస్ కూడా ఇచ్చింది. దానికి ఇప్పటి వరకు అలొకేట్ అయిన బడ్జెట్లో ఓన్లీ 15 to 20% ఆఫ్ ద పీపుల్ మాత్రమే దాని సబ్సిడీస్ ఆర్ ఇన్సెంటివ్స్ యూజ్ చేసుకున్నారు. అండ్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంకా వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్లోనే ఉన్నారు. అండ్ దానివల్లనే మనము ఈరోజు పవర్ సెక్టార్లో కొంచెం వెనుకబడి ఉన్నాము. సో ఆ ఇన్సెంటివ్స్ అందరూ తీసుకొని, ఆ సబ్సిడీస్ యూజ్ చేసుకొని, ఎవరికి ఎంత కరెంట్ అవసరమో వాళ్ళు వాడుకునే కరెంట్ని వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకునే కార్యక్రమాన్ని రిగరస్గా స్టార్ట్ చేయాలండి పీపుల్ అందరూ కూడా. మీరు
మీకు ఎలాంటి డౌట్ ఉన్నా అంటే సబ్సిడీ తీసుకోవాలనుకున్నా, లేకుంటే సోలార్ యూనిట్ మీకు ఇంటికి పెట్టుకోవాలన్నా మాకు కాల్ చేయండి, మాకు మెసేజ్ చేయండి. వీఆర్ ఆల్వేస్ అవైలబుల్ 24/7 అండి. వి మన దగ్గర మంచి సర్వీస్ టీమ్ ఉంది, మంచి ఇన్‌స్టాలేషన్ టీమ్ ఉంది. మన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్‌గా కంప్లీట్ చేశాము. సో, మీరు ఎవరికన్నా సోలార్ కావాలనుకున్నా, మీరు ఎవరికన్నా రిఫరెన్స్ ఇవ్వాలనుకున్నా, మనీరా సోలార్ ఎనర్జీని మీరు రిఫరెన్స్ చేయండి, మీరు కాల్ చేయండి. అండ్ మూవింగ్ ఫార్వర్డ్ అండి, ఇప్పుడు ఎనర్జీ సెక్టార్‌లో మాట్లాడుకున్నట్టు పవర్ సెక్టార్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో, పవర్ అయితే అలాంగ్ విత్ పవర్ సెక్టార్‌ని స్ట్రెంథెన్ చేయడంతో పాటు మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్‌ని కూడా స్ట్రెంథెన్ చేయడానికి డిసైడ్ అయిందండి. సో, అందులో భాగంగానే సోలార్‌లో ఫస్ట్ స్టెప్ తీసుకుందండి. అంటే ఎక్కడైతే మనం సోలార్‌లో ప్యానెల్స్ ఏదైతే మాడ్యూల్స్ ఉంటాయో, సో దాంట్లో సెల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా బయట నుంచి తీసుకొని రావడం, లేదంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది ఇప్పటి వరకు. సో, ఏ సబ్సిడీ రావాలి అంటే ఓన్లీ ఇండియన్ మేడ్ ప్యానెల్ మాత్రమే వాడాలనేది ఒక క్లాజ్ పెట్టింది. సో, డొమెస్టిక్ అన్నిటికి సబ్సిడీ వాడాలి అండ్ డీసీఆర్ ప్యానెల్ వాడాలి. అండ్ డీసీఆర్ ప్యానెల్ వాడితే మాత్రమే సబ్సిడీ వచ్చేది. సో, అండ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ప్రీమియర్, టాటా, వారీ, అదానీ, సర్వోటెక్, మైక్రోటెక్, సాత్విక్ ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా సో ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటి ప్యానెల్స్ అండ్ నెక్స్ట్ ఇంపోర్ట్స్ కూడా తెచ్చుకునేవి. అంటే డిఫరెంట్ కంట్రీస్‌లో ఎక్కడైతే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది తక్కువ ఉంటుందో అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకొని మనని దానికి ప్రైస్ తక్కువ ఇచ్చి నాన్ డీసీఆర్ ప్యానెల్ అని అవైలబుల్ ఉండేదండి. సో, ఇప్పుడు ఆ కాన్సెప్ట్‌ని కూడా గవర్నమెంట్ తీసేస్తుందండి కంప్లీట్‌గా. సో, ఎవ్వరైనా సరే డీసీఆర్ ప్యానెలే పెట్టుకోవాలి. సో థట్ మేక్ ఇన్ ఇండియాని స్ట్రెంథెన్ చేయాలి అని గవర్నమెంట్ డిసైడ్ అయిందండి. సో, అందులో భాగంగా సో ఎవరైతే కమర్షియల్ ప్రాపర్టీస్ ఉంటాయో లైక్ హోటల్స్, రెస్టారెంట్స్ అండ్ కాలేజెస్, హాస్పిటల్స్, స్కూల్స్, సో వీళ్ళందరూ ఎవరైతే సోలార్ ఇండస్ట్రీస్ అండ్ షాపింగ్ మాల్స్, షాపింగ్ కాంప్లెక్సెస్, ఆల్ కమర్షియల్ యాక్టివిటీస్ ఉన్న బిల్డింగ్స్ ఎవరైతే సోలార్ పెట్టుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళు ఇప్పటివరకు నాన్ డీసీఆర్ ప్యానెల్ వాడారు. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ అంటే జూన్ నుంచి వాళ్ళు కూడా డీసీఆర్ ప్యానెల్ మాత్రమే వాడాలి. సో వాళ్ళకైతే సబ్సిడీ కాన్సెప్ట్ ఇప్పటికైతే లేదు. మరి మేబీ అది వాళ్ళకు కూడా ఏమన్నా వర్తించేలాగా ఏమన్నా ప్లాన్ చేస్తారా అనేది చూడాలి. బట్ మోస్ట్లీ నో అండి. ఎందుకంటే ఇప్పటివరకు సబ్సిడీ వచ్చింది 3 కిలోవాట్ వరకే డొమెస్టిక్ పర్పస్‌లో అండ్ లార్జర్ స్కేల్‌లో ఎవరికీ సబ్సిడీ ఇప్పటివరకు ఏం రాలేదు. కాబట్టి ఈ కమర్షియల్‌గా ఎవరైనా సోలార్ పెట్టుకున్నా కూడా మేబీ సబ్సిడీ రాకపోవచ్చు. బట్ ప్యానెల్ మాత్రం ఇండియన్ మేడ్ ప్యానెల్ మాత్రమే వాడాల్సి ఉంటుంది. సో ఒక 10 కిలోవాట్ దగ్గర ఒక కమర్షియల్ ప్రాజెక్ట్స్‌కి 1,00,000 అనేది ఎక్స్ట్రా అవుతుందండి. అంటే 80,000 to 1,00,000 అనేది కాస్ట్ అనేది ఎన్హాన్స్ అవ్వబోతుంది. ఎక్కువ ఖర్చు అవుతుంది. సో ఇప్పుడు ఒక 100 కిలోవాట్ పెట్టుకునే వాళ్ళకి ఒక 10,00,000 కాకుండా ఒక 8,00,000, 7.5 lakhs అయితే ఎక్స్ట్రా అవుతుంది ఖర్చు. సో ఎవరన్నా ఇంకా ఈ స్టేజ్‌లో అంటే మేము పెట్టుకోవాలనుకుంటున్నాము, ఇప్పట్లో పెట్టుకోవాలనుకుంటున్నాము, మేబీ 1-2 వీక్స్‌లో 1 మంత్‌లో పెట్టుకోవాలనుకుంటున్నామంటే నాన్ సబ్సిడీ ప్యానెల్స్ ఏమన్నా నాన్ డీసీఆర్ ప్యానెల్స్ అవైలబిలిటీ ఉంటే మేము ట్రై చేస్తాము. సో మీకు ఒక 10 కిలోవాట్ దగ్గర 1,00,000 కాస్ట్ అనేది తగ్గుతుంది. సో ప్లీజ్ టేక్ దిస్ ఆపర్చునిటీ అండి. కమ్ టు అస్ అండ్ మమ్మల్ని అడగండి. మేము ఏమైనా అవైలబిలిటీ ఉంటే మీకు ఆ ప్రాజెక్ట్‌ని 1,00,000 అంటే రాబోయే రోజుల్లో మీరు 1,00,000 పెట్టి ఎక్కువ పెట్టి మీరు చేయించుకుంటారా? లేకపోతే ఇప్పుడు 1,00,000 తక్కువతో మీ సోలార్ పెట్టించుకుంటారా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. అండ్ ప్లీజ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ అండి. జూన్ 1 నుంచి అయితే ఖచ్చితంగా ఎవ్వరైనా డీసీఆర్ ప్యానెల్ మాత్రమే, మేడ్ ఇన్ ఇండియా ప్యానెల్ మాత్రమే వాడాలి. సో మీరు మేక్ ఇన్ ఇండియాని ప్రౌడ్ చేయాలనుకుంటే మాత్రం మీరు జూన్ 1 తర్వాత సోలార్ పెట్టుకోండి. మీకు అయ్యే ప్రాజెక్ట్ కాస్ట్‌లో 1,00,000, 2,00,000, 3,00,000 తక్కువ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఇప్పుడే త్వరపడి మాకు ఒక ఇంటిమేషన్ ఇస్తే మేము మీకు కొటేషన్ ఇచ్చి మీకు కావాల్సిన ప్యానెల్స్ అవైలబిలిటీని బట్టి మీ దగ్గర మేము పేమెంట్ తీసుకొని మీ ప్యానెల్స్‌ని బ్లాక్ చేసి పెడతాము. ఫర్దర్‌గా ఇన్‌స్టాలేషన్ కొంచెం డిలే అయినా కూడా ఎటువంటి ఇష్యూ ఉండదు. సో ప్లీజ్ టేక్ దిస్ ఆపర్చునిటీ అండి.
ఇండియా అనుకున్న పవర్ సెక్టర్ స్ట్రెంథనింగ్‌ని మీరు కూడా భాగస్వామ్యం కాండి. మీరు కూడా మీ వంతు ఇనిషియేషన్ తీసుకోండి. ఇక్కడ మీరు వంతు ఏదో డబ్బులు పోవడం అనేది లేదు. ఇంకా మీకు బెనిఫిటబులే. ఒక్కసారి మనం సోలార్ పెట్టినామంటే 30 ఇయర్స్ అది మనం వారంటీ ఉంటుందండి దానిలో. అండ్ 30 ఇయర్స్ మీరు ఫ్రీ పవర్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్ అండి. గవర్నమెంట్‌కి మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్‌ని స్ట్రెంథెన్ చేయడం, పవర్ సెక్టార్‌ని స్ట్రెంథెన్ చేయడం అండ్ మీ పవర్ బిల్‌ని జీరో చేసుకోవడం. ఇట్స్ ఆల్ గుడ్. సో టేక్ దిస్ ఆపర్చునిటీ and use solar subsidy and produce your own current on your rooftops. Thank you, Andy. Thank you for watching this video and please subscribe and share. Thank you all.